మిథున రాశి వారికి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ముందుగా మిథున రాశి వారికి వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. రాశిలో రాహు యొక్క సంచారం, వ్యయంలో కుజుని యొక్క సంచారం, సప్తమంలో గురువు కేతు శని, భాగ్యంలో శుక్రుని యొక్క సంచారం, రాజ్యంలో రవిబుధుల యొక్క సంచారం, ఈ రకమైనటువంటి సంచారం జరుగుతున్న సమయంలో వృధా వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఒకదాన్ని నిగ్రహించుకోగలిగినట్టయితే మిథున రాశి వారికి కొన్ని శుభకరమైనటువంటి పరిణామాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాలు రాణించే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. రెండవది, పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరన్నా కనుక ఉన్నట్టయితే, అంటే వివాహం కావాల్సినటువంటి యువకులు మిథున రాశి వారి కనుక ఉండి వారి కనుక ఏ కారణం చేతన్నా సరైనటువంటి స్థితిలో సరైన సమయంలో వివాహం చేయలేని పరిస్థితి కనుక ఉన్నట్టయితే వారికి శ్రీరామనవమి రోజున రామ కళ్యాణం జరిగిన సమయంలో అక్షతలు స్వీకరించి, ఆ స్వీకరించినటువంటి అక్షతలు అంటే తలంబరాలు అక్షతలు అంటారు. ఈ రామనవమి రోజున రామ కళ్యాణం జరిగినప్పుడు తలంబరాల యొక్క అక్షతలు ఇస్తూ ఉంటారు. అటువంటివి స్వీకరించి శిరస్సు మీద కనుక ధరించినట్టయితే తప్పనిసరిగా కళ్యాణ ఘడియ దగ్గరలో ఉందనే భావానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి మరొక సూచన, ధన ప్రాప్తి కోసం వీరు చేయబోయే ప్రయత్నాలు ఫలించాలంటే 10వ తారీఖున లక్ష్మీ పంచమి అనేటువంటి ఒక విశేషమైన రోజు ఈ వారంలో మనకు లభ్యమవుతోంది. ఈ లక్ష్మీ పంచమి రోజున తెల్లటి ఆవు దూడ ఈ రెండు కనుక లభ్యమైనట్టయితే ఈ రెండిటి యొక్క ప్రదక్షిణ కనుక చేయగలిగితే బాగుంటుంది. అంటే దూడతో కలిసినటువంటి ఆవు యొక్క ప్రదక్షిణ లక్ష్మీ రూపంలో మనం కనుక ఆరాధన కనుక చేయగలిగినట్టయితే బాగుంటుంది. ఆరాధన చేసే సమయంలో అలంకరించటం, తర్వాత గిట్టలకి నమస్కారం చేయటం, కాస్త జాగ్రత్త వహించి ఈ ప్రక్రియని కనుక చేయగలిగినట్టయితే ఈ లక్ష్మీ పంచమి రోజున అపూర్వమైనటువంటి రోజు ఇది, సంవత్సరంలో ఒక రోజు వస్తుంది. ఇటువంటి రోజున వారికి శుభకరమైనటువంటి పరిణామాలు, అంటే రాబోయే సమయంలో జ్యోతిష శాస్త్రరీత్యా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకుల నుంచి బయటపడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ చిన్న ప్రక్రియ ద్వారా సుఖకరమైనటువంటి జీవితానికి నాంది పలికే అవకాశం ఉంటే మంచిదని చెప్పి భావన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.